ఔరంగజేబు సైన్యాన్ని 100 సార్లు చీల్చి చెండాడిన నాగసాధువుల గురించి మీకు తెలుసా? నాగసాధువులు మరియు మహిళా సన్యాసినులు మహాకుంభమేళాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారి గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉత్సవం మహాకుంభమేళా ఈ సంవత్సరం 2025లో ప్రారంభమైంది. భారతదేశంలోని పవిత్ర నగరమైన ప్రయాగ్రాజ్ లో ఈ సంవత్సరం జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక పండుగ జరుగుతుంది. ఈ వేడుకలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. అయితే ఈ మహాకుంభమేళాలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిల్వనున్నారు. వారితో పాటుగా సమాజంపై తమదైన ముద్ర వేసి మహిళా సన్యాసినులు కూడా ఈ మహాకుంభమేళాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారి గురించి కొన్ని ఆసక్తికర నిజాలు తెలుసుకుందాం. నాగసాధువుల గురించి వింటేనే ఒక విధమైన భక్తిభావం, ఆశ్చర్యం కలుగుతాయి. వీరు హిందూ ధర్మంలో ఒక ప్రత్యేకమైన సన్యాస సంప్రదాయానికి చెందినవారు. వీరి చరిత్ర ఎంతో పురాతనమైనది. సంస్కృతంలో నాగ అంటే పర్వతం లేదా పర్వతాల సమీపంలో నివసించే వ్యక్తి అని అర్థం. ప్రాచీన కాలంలో నాగసాధువులు సనాతన ధర్మాన్ని రక్షించే యోధులుగా ఉండేవారు. వీరు కత్తులు, త్రిశూలాలు, గదలు, విలంబులు వంటి ఆయుధాలను ధరించి దేవాలయాలు కాపాడేవారు. మొఘల్ సైన్యాల నుంచి శివాలయాలు రక్షించడంలో ఈ సాధువులు కీలక పాత్ర పోషించారు. చరిత్ర ఆధారాల ప్రకారం వారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యాన్ని 100 సార్లకు పైగా ఓడించారు. నేటికి వారు ఆధ్యాత్మిక అన్వేషకులే కానీ వారిలో దాగి ఉన్న యోధుడి లక్షణాలు మాత్రం చెక్కు చెదరలేదు. యుక్త వయసులోనే యువకులు నాగసాధువుల సంప్రదాయంలో సన్యాసం స్వీకరిస్తారు. వారు తమ కుటుంబంతో ఉన్న అన్ని బంధాలను తెంచుకుని తమ జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, మతపరమైన ఆచారాలకు అంకితం చేస్తారు. నాగసాధువుగా మారడం అనేది అంత సులభం కాదు. దీనికి ఎంతో సమయం, క్రమశిక్షణ అవసరం. 1 సంవత్సరం కఠిన సాధన చేసిన తరువాత వారికి నాగా అనే బిరుదు లభిస్తుంది. 6 ఏళ్ల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తే వారిని గొప్ప పురుషుడు అని పిలుస్తారు. 12 ఏళ్లు నిరంతర సాధన చేశాక వారు అసలైన నాగసాధువులుగా గుర్తింపును అందుకుంటారు. వీరికి ఒక శాశ్వత నివాసం అంటూ ఏమీ ఉండదు. గుహాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో జీవిస్తూ ఉంటారు. బూడిదని శరీరంపై పూసుకోవడం వారి వైరాగ్యానికి, పవిత్రతకు, శివుడిపై ఉన్న భక్తికి చిహ్నం. శివుడు కూడా భస్మాన్ని ధరించిన రూపంలో దర్శనమిస్తాడు. కుంభమేళ సమయంలో వారు తాత్కాలిక మఠాలలో నివసిస్తారు. అక్కడ ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక సాధనలో భాగంగా అప్పుడప్పుడు గంజాయి సేవిస్తారు. పురుష నాగసాధువులు మాదిరిగానే మహిళా నాగసాధువులు కూడా భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా వదిలేస్తారు. కుటుంబం, భౌతిక సంపదలతో ఉన్న బంధాలన్నిటినీ తెంచుకుంటారు. వీరు నాగసాధువులుగా మారే ప్రక్రియ కూడా పురుషుల వల్లే కఠినంగా ఉంటుంది. వారు కూడా 6 నుండి 12 ఏళ్ల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. మహిళా నాగసాధువులు సాధారణంగా గుహాలు, అడవులు లేదా పర్వతాల్లో ధ్యానం చేస్తారు. మహిళా నాగసాధువులు తమ గత జీవితానికి ముగింపు పలుకుతూ తమకు తామే పిండ ప్రదానం చేసుకుంటారు. ఇది ఆత్మశుద్ధికి చిహ్నంగా నిర్వహిస్తారు. వీరికి సమాజంలో చాలా గౌరవం ఉంటుంది. వీరిని మాత అని పిలుస్తారు. ఈ మహిళలు పురాతన హిందూ సంప్రదాయాల వారసులు. పవిత్రమైన జ్ఞానాన్ని మాటల ద్వారా తరతరాలకి అందిస్తారు. కుంభమేళాలో నాగసాధువులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా షాహీ స్నానం అంటే రాజస్నానం అనే అత్యంత ముఖ్యమైన ఆచారం వీరితోనే ప్రారంభమవుతుంది. అలంకరించిన రథాలపై నాగసాధువులు ఊరేగింపుగా నది ఒడ్డుకు చేరుకుంటారు. ఈ ఊరేగింపు కనుల పండుగగా ఉంటుంది. వారు మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ మంత్రాలను పఠిస్తూ ముందుకు సాగుతారు. వారు పవిత్ర నదిలో చేసే ఈ స్నానం అక్కడ స్నానం చేసే ప్రతి ఒక్కరి పాపాలు కడుగుతుంది అని నమ్ముతారు. మహాకుంభమేళాలో ఈ సంవత్సరం నాగసాధువులు మరోసారి ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణంగా నిలవనున్నారు. లక్షలాది మంది సందర్శకులకు తమ భక్తిని, వైరాగ్యాన్ని చాటి చెప్తున్నారు. ఈ మహాకుంభమేళకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తుంది.
మీలో ఎంతమంది మహాకుంభమేళకి వెళ్ళి వచ్చారో లేదా వెళ్ళాలని అనుకుంటున్నారో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయాలని కోరుకుంటున్నాను. నా ప్రయత్నాలను గుర్తించి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని కొత్త కథలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.